ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద నిరుపేద సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ఇటీవల గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా అవమానకరంగా బాధ్యతారహితంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బడుగు బలహీన వర్గాల సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కమిటీ డిమాండ్ చేసింది. అయితే గుడ్డు గాడిద గుడ్డు వంటి వ్యాఖ్యలతో ఉపాధ్యాయులు చదువును పక్కన పెట్టి గుడ్ల లెక్కలు రాస్తున్నారు, గుడ్లను మింగేస్తున్నారనే వ్యాఖ్యలు చేయడం ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా టీఎస్యూటీఎఫ్ పేర్కొంది. మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ వంటి సౌకర్యాలు పొందుతున్న విద్యార్థులను శోభనం పెళ్లికొడుకులాగా వస్తున్నారు, చదువుతారా అనే భావన కలిగించేలా మాట్లాడటం తిండి కూడా నోచుకునే పేద పిల్లల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. విషయత్తులో పేద పిల్లల విద్యను నిరుత్సాహపరిచే లేదా మధ్యాహ్న భోజన పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరిగితే ప్రజాస్వామ్య పద్దతుల్లో ఆందోళనలు చేపట్టేందుకు వెనకాడబోమని టీఎస్యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా కమిటీ తరపున రంగారెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపాల్ నాయక్, వెంకటప్పలు పేర్కొన్నారు.